హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఆన్ రోడ్ ప్రైస్. సో ఆన్ రోడ్ ప్రైస్ అలా చూస్తారు. అసలు ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి ఏంటి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే ఏంటి, సో ఇవన్నీ వీడియోలో అయితే కవర్ చేద్దాం. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. అంటే మనం ఒక బైక్ కొనాలన్నా, కార్ కొనాలన్నా ద మెయిన్ థింగ్ ఈజ్ ఇదే. సో మనం ఒక బైక్ కొనుక్కోవాలనుకున్నా, లేదంటే ఒక కార్ కొనుక్కోవాలనుకున్నా, అందులో అసలు ఏముంటుంది, అసలు ఆన్ రోడ్ ప్రైస్ మనకి ఏమేమి వస్తాయి, అసలు ఏమేమి ఉండాలి, సో ఇవన్నీ ఈ వీడియోతో డిస్కస్ చేద్దాం. సో ఎవరికైనా ఇది ఆల్రెడీ తెలుసుంటే వీడియోని స్కిప్ చేసేయండి. సో ఇది నేను తెలియని వాళ్ళ కోసం చేస్తున్నా. ఇది ఒక జస్ట్ అవగాహన కోసమే. మనం చాలామంది అనుకుంటాం కార్లు కొందాం, బైకులు కొందాం అని. సో వాళ్ళకి జస్ట్ అవగాహన కోసమే ఈ వీడియో. సో అంతకుమించి ఇంకేం కాదు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే ఏంటంటే మనం ఒక బైక్ కానీ కార్ కానీ కొంటాం కదా. సో కొన్నప్పుడు దాని యొక్క ప్రైస్ అనమాట. అంటే మామూలుగా కంపెనీ వాళ్ళు లాంచ్ చేస్తారు కదా, లాంచ్ చేసినప్పుడు ఒక ప్రైజ్ని లాంచ్ చేస్తారు. సో దాన్ని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటారు. సో ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఏంటి, మరి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అన్నారు, ఓకే బాగానే ఉంది. బట్ ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఏంటి? సో ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఏంటంటే ఇందులో మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో అవన్నీ కలుపుకొని ఫైనల్గా వచ్చిన ప్రైస్ని ఆన్ రోడ్ ప్రైస్ అంటారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఇందులో మనకి రోడ్ ట్యాక్స్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ తర్వాత ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద ఏదైతే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుందో సో దాని మీద మనకి రోడ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. ఇదేంటంటే బైక్లు అనుకోండి, ఒక 12% అలా ఉంటుంది రోడ్ ట్యాక్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక బైక్ 1,00,000 రూపీస్ అనుకున్నాం. సో 1,00,000 రూపీస్కి 12% రోడ్ ట్యాక్స్ అంటే 12,000. అంటే 12,000 అనేది మీకు రోడ్ ట్యాక్స్ ఆర్ లైఫ్ ట్యాక్స్ అనేది మనకి ఆ బండి పైన ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ మనకి ఏంటంటే బళ్ళు కాస్ట్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది నా 2 lakhs వెహికల్ అనుకోండి. సో 2 lakhs వెహికల్ అంటే అరౌండ్ ఇది ఒక 3,000, 4,000, మేబీ 6,000 అలా ఉంటుంది అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది ఇన్సూరెన్స్ అనేది. అండ్ ఇంకా మనకి యాడ్ ఆన్స్ అనేవి ఇందులో చాలా ఉంటాయి. అంటే ఇవి ఏంటంటే కంపెనీస్ బట్టి, కొన్ని కంపెనీస్ రివార్డ్ పాయింట్స్ అని ఉంటాయి, నెక్స్ట్ లాయల్టీ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ యాక్సెసరీస్, నెక్స్ట్ స్మైలీస్ అని ఇంకా రకరకాలుగా యాడ్ చేస్తారు ఆన్ రోడ్ ప్రైస్. సో ఇవన్నీ మనం ఏంటంటే మైనస్ చేసుకోవచ్చు, అవన్నీ మనకు అవసరం లేదు. ఇంకా ఉండేవి ఏంటంటే ఎక్స్టెండెడ్ వారంటీ. సో వారంటీ కూడా చాలా కంపెనీస్ ఏంటంటే మనకి ఫ్రీగా ఇస్తే, బట్ కొన్ని కంపెనీస్ ఏంటంటే పెయిడ్ అనమాట. అంటే ఏదైతే ఫ్రీగా ఇస్తారో ఫ్రీగా ఇచ్చింది కాకుండా అడిషనల్గా మనం వారంటీ కూడా తీసుకోవచ్చు. సో అడిషనల్ వారంటీకి మనకి అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. సో అది కూడా ఆన్ రోడ్ ప్రైస్లో ఇంక్లూడ్ చేస్తారనమాట. సో అది మనకు వద్దు అనుకుంటే మనం దాన్ని తీసుకోవసరం లేదు, అది మ్యాండేటరీ కాదు. వద్దు అనుకుంటే తీసుకునే అవసరం లేదు. బట్ ఫోర్స్ చేస్తే మాత్రం మీరు చెప్పండి ఇది నాకు వద్దు అని చెప్పండి, ఒకవేళ మీకు వద్దు అనుకుంటే. బట్ కావాలనుకుంటే ఉంచుకోండి. బట్ వారంటీలో ఏమేమి క్లెయిమ్ అవుతాయి అంటే మనకి వేర్ అండ్ టేర్ పార్ట్స్, ఈ రెండు మనకి క్లెయిమ్ అవ్వవు. వేర్ అండ్ టేర్ పార్ట్స్ అంటే ఏంటంటే మనకి లైక్ ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి. బ్రేక్ ప్యాడ్స్ మనం వాడుతూ ఉంటాం కాబట్టి అవి అరిగిపోతుంటాయి. సో దానికి క్లెయిమ్ కావు. నెక్స్ట్ టైర్స్ ఉంటాయి. టైర్స్ కూడా వాడుతుంటే అరిగిపోతాయి. సో దానికి కూడా క్లెయిమ్ కాదు. నెక్స్ట్ క్లచ్ ప్లేట్స్ ఉంటాయి. అవి కూడా అంతే, వాడుతుంటే అరిగిపోతుంటాయి. సో ఏదైనా సరే అలాంటి వాటికి చైన్ ఉంటుంది. చైన్ ఏంటంటే వాడుతుంటే లూజ్ అవుతుంటుంది, లేదంటే తెగిపోతుంటుంది. సో అలాంటి వాటికి ఏంటంటే వారంటీ అప్లికబుల్ కాదు. వారంటీ ఓన్లీ ఇంజిన్, ఇంకా ఇలాంటి వాటికి కొన్ని ఐటమ్స్కి మనకి వారంటీ అప్లికేబుల్ ఉంటుంది. ఇంజిన్ మ్యాక్సిమం నాకు తెలిసి అంత బేగా ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వస్తే స్టార్టింగ్లోనే ప్రాబ్లం వస్తుంది. సో అందుకని చెప్పి మెయిన్ మీకు వారంటీ అనేది ఎక్స్టెండెడ్ వారంటీ ఒకవేళ మిమ్మల్ని ఫోర్స్ చేస్తే అవాయిడ్ చేసేయండి. ఒకవేళ మీకు వద్దు, అవసరం లేదు అనుకుంటే అవాయిడ్ చేసేసేయండి. కావాలనుకుంటే అది మీ ఇష్టం, తీసుకోండి. ఒకవేళ రేట్ తక్కువ అనుకుంటే తీసుకోండి, లేదు ఎక్కువ కాస్ట్ ఉంటుంటే అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ యాక్సెసరీస్. సో ఈ ఆన్ రోడ్ ప్రైస్లోనే యాక్సెసరీస్ కూడా మనకి యాడ్ ఆన్ అయి ఉంటాయి. అది మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే మీ యూస్ఫుల్ యాక్సెసరీస్ వేసుకోవచ్చు. లేదా యాక్సెసరీస్ వద్దు అనుకుంటే అది కూడా తీసేసి మీరు ఓన్లీ ఏదైతే మనకి రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఉందో అది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఒక వెహికల్ మనకి రోడ్డు మీద తిరగాలంటే మెయిన్ ఉండాల్సింది రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్. ఈ రెండు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఆ రెండు మనం తీసుకుంటే చాలు, మిగతా ఏవి అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. సో ఒకవేళ మీరు బండి కొనేసినట్టయితే సో మళ్ళీ తిరిగి రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నారు అనుకోండి. సో మీకు ఏదైతే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉందో దానికి మీకు మళ్ళీ వాళ్ళు ప్రైస్ అనేది ఇస్తారు, ఆన్ రోడ్ ప్రైస్కి అయితే ఇవ్వరు. ఎందుకంటే ఇట్ ఈస్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది మనకి ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్దే ఇస్తారు, ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఇవ్వరు. ఆన్ రోడ్ ప్రైస్ ఏంటంటే మనకి ఇన్సూరెన్స్, వారంటీ ఇవన్నీ మనం వేయించుకుంటాం, మనకి సెపరేట్ రిసిప్ట్స్ అయితే వస్తాయి. సో ఇందులో రావన్నమాట. సో అందుకని మనకి ఆన్ రోడ్ ప్రైస్ అనేది మనకు మళ్ళీ రాదు. ఒకవేళ మనం తిరిగి షోరూమ్ వాళ్ళకి ఇచ్చారనుకుంటే వాళ్ళు తిరిగి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే మనకి ఇస్తారు. సో ఇది అందుకని ఒకవేళ తీసుకునే ముందే ఒకసారి 2-3 టైమ్స్ అయితే ఆలోచించుకోండి. సో ఇది వీడియో. సో ఇదేంటంటే మనకి బేసిక్ అవగాహన, ఒక బండి కొనేటప్పుడు మనకి ఏమేమి కావాలి అని చెప్పేసి ఒక బేసిక్ అవగాహన కోసం ఈ వీడియో చేశా.
సో ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటే బాయ్.